కృష్ణకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, నాకు ఇవాళ పేపర్ ఓపెన్ చేసినప్పుడు సినిమా స్టోరీ ఏదైనా లీక్ అయిందా పేపర్లో అనిపించింది. దేనికంటే సెలగం శెట్టి కేదార్ గారు పాపం ఆయన అనుమానాస్పద ఆ, స్థితిలో చనిపోయారు. ముందుగా అది బాధాకరమైన విషయం. కానీ ఆయన గ్రోత్ చూస్తేనండి, ఈ కేజీఎఫ్ ఇలాంటి సినిమాల్లో మనం చూసారా, సినిమాలో హీరో అనాథగా ఉంటాడు, ఎవరు ఉమ్, బ్యాక్గ్రౌండ్ తెలియదు, ముక్కు మొహం తెలియదు. అలాంటిది ఇంటర్వెల్లో ఏదో జరుగుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ అంతా వేల కోట్లు, వందల కోట్లు దుబాయ్లో రియల్ ఎస్టేట్ బిజినెస్లు, ఆ బిజినెస్లు, ఈ బిజినెస్లు అని చూపిస్తారు. అది నేను ఫస్ట్ టైం లైఫ్లో చూసి ఆశ్చర్యపోయా. చెప్పండి మేడం, మీకు హైదరాబాద్లో ఉంటున్న మీకు ఈ విషయం తెలియదు అంటే నేను నమ్మను. మీరే చెప్పాలి మా వ్యూవర్స్కి, అసలు ఎవరు ఈయన సెలగన్ శెట్టి కేదార్ అనే మనిషి, అసలు ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇప్పుడు రెండు రకాలు ఉంటాయండి. ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే రెండు రకాలు ఉంటాయి. ఒకరు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా అంచెలంచెలుగా ఎదిగి ఒక 45-50 ఏళ్ళు వచ్చేసరికి ఆర్థికంగా బాగా స్థిరపడిన కేటగిరీ ఒకటి ఉంటుంది. ఇంకొక కేటగిరీ ఏముంటుందంటే తాతల నుంచి తండ్రుల నుంచి వచ్చిన ఆస్తుల వల్ల వాళ్ళు స్థితిమంతులుగా కనిపిస్తారు. ఇప్పుడు ఒక వ్యక్తి స్థితిమంతుడు అని ఎలా చెప్పగలుగుతాము? అతను వేసుకునే బట్టలు, అతను తిరిగే కారు, అతను ఖర్చు పెట్టే విధానాన్ని బట్టి అతని దగ్గర డబ్బులు ఉన్నాయి అని అనుకుంటాం కదా. ఇప్పుడు ఒక మనిషి ఈ విధంగా ఖర్చు పెట్టాలి అంటే, ఇంత లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అంటే ఈ రెండు రకాల్లో ఏదో ఒకటైతేనే అవుతుంది. మరి 50 ఏళ్ల వాడు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే దాని గురించి పెద్దగా ఎవరు పట్టించుకోరు. కానీ చిన్న వయసులో ఒక పెద్ద లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాడు అంటే ఇతను ఎవరు అని ఆలోచిస్తారు ఎవరైనా. అంటే ఇతని తండ్రి ఎవరు, ఇతని తాత ఎవరు అనేది ఆలోచిస్తారు. మీకు గుర్తుంటే అతడు సినిమాలో ఒక డైలాగ్ నాకు బాగా బాగా నచ్చే డైలాగ్. నాజర్ అంటాడు, నిండా 25 ఏళ్లు నిండని కుర్రాడు 10 లక్షలకు చెక్ ఇచ్చాడన్నప్పుడే నేను ఆలోచించి ఉండాల్సింది, ఇంత చిన్న వయసులో అతనికి అన్ని డబ్బులు ఎలా వచ్చినాయో అని. ఎంత గొప్ప డైలాగ్ అండి. ఇక్కడ రిలేట్ చేయండి ఆ డైలాగ్ని. అర్థమైపోద్ది కదా మనకి. ఇతను ఒక సినిమా ప్రొడ్యూసరు, ఇతను ఒక మంచి ఖరీదైన కార్లు కొని ఖరీదైన కార్లు అద్దెకిస్తుంటాడు, ఆ వ్యాపారం చేస్తాడు. అలాగే రియల్ ఎస్టేట్ చేస్తాడు. అలాగే ఆ డ్రగ్స్ పార్టీల్లో మొదటగా డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తిగా గుర్తించబడతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ అతను కేవలం కన్జ్యూమర్గా మిగిలిపోతుంటాడు. విపరీతమైన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఈ 5 లక్షణాలు ఇతనికి ఉన్నాయి, ఈ కేదార్కి. ఇవన్నీ మెయింటైన్ చేయాలి అంటే మనం చివరి నుంచి వద్దాం ముందుకి. ఒక డ్రగ్స్ కేసులో ఇరుక్కొని పెడ్లర్గా నమోదైన తర్వాత కేవలం కన్జ్యూమర్గా మిగిలిపోయే ఎంత, అంటే ఆ కేసులో నుంచి ఇతను బయటపడిపోయినట్లు లెక్క. చెయ్యడానికి ఇతనుకున్న సామర్థ్యం ఏంటి, ఇతను వెనక ఎవరుంటే అలాంటిది జరుగుతుంది అంటే చిన్న చితక వాళ్ళకి అది ఉండదు కదండి. అది ఒకటి. తరువాత ఖరీదైన లైఫ్ స్టైల్ ఎక్కడి నుంచి వస్తుంది, అలాగే సినిమాలకి ప్రొడ్యూసర్గా ఎట్లా ఉండగలుగుతున్నాడు, రియల్ ఎస్టేట్ ఎట్లా చేయగలుగుతున్నాడు, చివరిగా సినిమా ప్రొడ్యూసర్ అవతారం ఎట్లా ఎత్తగలిగాడు. ఈ 5 పనులు చెయ్యాలి అంటే డబ్బు ఉండాలి. ఈ డబ్బు ఎక్కడిది ఇతనికి? ఇతను ఎవరి అండ ఉంది ఇతనికి, ఎవరి ప్రాపకం ఉంది, ఎవరి డబ్బులకి ఇతను బినామీ,
అసలు ఇతని వెనక ఎవరున్నారు అది కావాలి ఫస్ట్. ఇతని వెనక ఎవరో ఉంటేనే ఇవన్నీ చేయగలడు, మామూలుగా అయితే చేయలేరండి ఎవరు. ఎందుకంటే నేను బిజినెస్ చేసి వచ్చాను, నాకు కూడా తెలుసు బిజినెస్ లో ఎన్ని ఆ ఎత్తుపల్లాలు ఉంటాయో, ఎన్ని కింద మీద పడటాలు ఉంటాయో అవన్నీ తెలిసే నేను ఇంకా ఈ ఈ ఈ ఒత్తిళ్లు నేను తట్టుకోలేను అని ఒక నమస్కారం పెట్టేసేసి ఒక రకంగా విశ్రాంతి జీవితం గడుపుతున్నా. మామూలుగా అయితే అన్ని సంవత్సరాలు బిజినెస్ చేసినందుకు గాను ఆ అనుభవంతో ఇంకా కొన్ని సంవత్సరాలు నేను బిజినెస్ చేయగలను, డబ్బులు సంపాదించగలను. కానీ మన అదే లలిత జ్యువెలర్స్ అని చెప్పినట్టు డబ్బులు ఊరికే రావు. నిజమండి, ఇది డబ్బులు మట్టుకు ఊరికే రావు. డ్రగ్స్ బిజినెస్, స్మగ్లింగ్ బిజినెస్, హవాలా బిజినెస్, ఎవరికైనా బినామీగా ఉండి వాళ్ళని ఎత్తిన చేయి పెడితేనో, ప్రమాదకరమైన పనులు చేస్తేనో డబ్బులు వస్తాయి. మరి ఈ పరిస్థితుల్లో ఇతని గురించి మనం మాట్లాడుకుంటే, ఇతను పోయినసారి రాడిసన్ పబ్ లో డ్రగ్స్ గురించిన కేసులో దొరికి త్రుటిలో తప్పించుకున్నాడు. ఇతనికి చాలా మంది యువ హీరోలతో పరిచయాలు ఉన్నాయి, స్నేహాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ, ఈ మధ్య రీసెంట్ గా ఆనంద్ దేవరకొండతో సినిమా తీశాడు. పాపం వాళ్ళకేం తెలియకపోవచ్చు, నాతో ఎవరో సినిమా తీయడానికి వస్తున్నారు అంటే అమ్మో ఇంతకంటే ఇంకా కావాల్సింది ఏముంది అని నేనేం ఆనంద్ దేవరకొండను, విజయ్ దేవరకొండను, లేకపోతే బన్నీను, లేకపోతే వాళ్ళని తప్పు పట్టడం నా ఉద్దేశం కాదు. కానీ ఇతని వెనక ఎవరు లేకపోతే ఇలాంటి పరిస్థితి ఎలా వస్తుంది? పైగా ఇంకా ఎక్స్టెన్షన్లోకి వెళ్తే మేము దుబాయ్ వెళ్ళి ఒక ఖరీదైన ప్రాంతంలో ఒక ఇంట్లో ఉండగలిగే పరిస్థితి ఎలా ఉంటది? పైగా అతను ఉండేదే కాకుండా ఇక్కడ పైలట్ రోహిత్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేని, మాజీ ఎమ్మెల్యేని తన ఇంట్లో ఎలా ఉంచుకోగలుగుతాడు? పైగా అతని సత్తా ఏంటి ఇవాళ అని చూసుకుంటే గనక ఒక ప్రైవేట్ విమానంలో కూడా తిరగగలిగినంత పరిస్థితి ఉందంట అతనికి. పాపం ఇంత ఇంత ఎత్తుకి ఎదిగిన అతన్ని చూసి కాలానికే కన్ను గుట్టిందేమో పాపం. కానీ ఇలాంటి వాళ్ళకి కాలం కన్ను గుట్టదు, చేసిన పనులే తేనెటీగలై కొడతాయి. ఎందుకంటే మనం ఎందుకు ఇంత ప్రమాదకరమైన వృత్తుల్లోకి ఎందుకు వెళ్తున్నాము? ఇది ప్రమాదం అని తెలిసి, చట్ట వ్యతిరేకమో అని తెలిసి, కానీ చట్ట వ్యతిరేకమైన పని చేసిన తర్వాత చేసేటప్పుడు బాగానే ఉంటుందండి, ధీమాగానే ఉంటుంది, ధైర్యంగానే ఉంటుంది. చేశాక తెలుస్తుంది అసలు ఒక్క చిన్న అతిక్రమణ కూడా జీవితాలను తలకిందులు చేసే పరిస్థితులు వస్తాయి. మరి ఎందుకు ఇంత ఆలోచించలేకపోయారు? ఇలా తప్పితే మనం డబ్బులు సంపాదించలేము అనే ఒక ఉద్దేశమా? లేకపోతే అసలు ఒక మనస్తత్వమే ప్రమాదాన్ని లెక్క చెయ్యని ఒక విపరీత మనస్తత్వం వీళ్ళతో ఈ పనులు చేయిస్తుందా? నిన్న మొన్న మనం మస్తాన్ సాయి గురించి మాట్లాడుకున్నాం. నిజానికి మస్తాన్ సాయికి అంత బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ఆ విధంగా దొరికాడు. ఇతనికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి, చాలా అండదండలు ఉన్నాయి కాబట్టి ఈసారి దొరకల. అసలు ఇప్పుడు దుబాయ్లో ఈ విధంగా చనిపోకపోతే ఎప్పటికీ అతను దొరికిండేవాడు కాదు. ఏవేవో పనులు చేస్తూ చీకటి రాజ్యంలో చీకటి పనులు చేస్తా ఉండేవాడు. అతను ఒక పబ్లో కూడా వాటా ఉందంట అతనికి. ఈ పబ్బులు, ఈ డ్రగ్స్, ఈ బినామీలు, ఇవన్నీ ఒక ఆస్తికి మనం బినామీగా ఉంటున్నాము అంటే
మన జీవితాన్ని తీసుకెళ్లి వాళ్ళ కాళ్ళ కింద పెట్టినట్టు. పోతే వాళ్ళకి ఆస్తి పోద్ది, కానీ నీ మీద కోపం వస్తే నీ మెడకాయే పోతుంది. ఇప్పుడు అలాంటిది ఏదో జరిగింది. ఇతనికి ఇతని బినామీలకి లెక్కల్లో తేడా వచ్చింది. అతను ఓవర్ డోస్ తీసుకునేంత పరిస్థితి అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళు రోజు డ్రగ్స్ తోటి అష్టచమ్మ ఆడుకుంటారు. వాళ్ళకి ఎందుకు తెలియదండి ఏ డ్రగ్ చేసుకుంటే ఏమవుద్దో, ఎంత తీసుకుంటే ఏమవుద్దో వాళ్ళకి తెలీదా? వాళ్ళకి తెలుసు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదు, ఇది హత్య. ఏ రోజుకైనా సరే బయటకు వస్తుంది ఇది. రాకపోతే ప్రాథమిక ఆధారాలు చెప్పేస్తే నేనేం చెప్పలేను. ఆయేషా మీరా కేసులు, సుగాలి ప్రీతి కేసులు లాగా కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళిపోతే నేను చెప్పలేను. కానీ అండి అవన్నీ మన ఇండియాలో జరిగే. దుబాయ్ అంటే శ్రీదేవి గారే. ఆవిడ మరణం మీద కూడా అనుమానాలు ఉన్నాయి కదండి. అనుమానాలు ఉన్నాయి, కానీ ఇది కూడా అదే అనుమానాస్పదమే, ఇదే అనుమానాస్పదమే. అనుమానాస్పదం. అందుకని ఏంటంటే ఏది ఏమైనప్పటికీ వీళ్ళు కొంతమందికి ఆదర్శం అన్న కానీ రోల్ మోడల్స్ అవుతారండి. అది బాధాకరం. ఇప్పుడు ఇతని జీవితంతోనే పోయింది అనుకోండి, దేశంలో ఎంతో మంది పుడుతున్నారు, ఎంతో మంది చచ్చిపోతారు. దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి వాళ్ళు ఎందరో జీవితాలను నాశనం చేస్తారు. ఎందరో జీవితాలకి వాళ్ళు వీళ్ళు రోల్ మోడల్ అని అనను, ఇలా కూడా బతకొచ్చు, ఇలా కూడా చెయ్యొచ్చు, ఎందుకు చేయకూడదు, దావూద్ ఇబ్రహీం ఏం చేశారు, లేకపోతే ఇంకొకరిని ఏం చేశారు అని ఒక ప్రమాదకరమైన ఆలోచన ధోరణి వచ్చి వీళ్ళని రోల్ మోడల్స్ గా తీసుకుంటే గనక జరిగే ప్రమాదాలు ఏంటో ఇతని చావు చెప్తుంది. దయచేసి ఇతని డ్రగ్స్ సామ్రాజ్యంలో ఎంతమంది బలైపోయారో తెలియదు, కానీ ఇతని లైఫ్ స్టైల్ని కనుక ఇట్లా కూడా బతకొచ్చు అని నేర్చుకున్న వాళ్ళు మటుకు ఎప్పటికైనా ఇలాంటి కుక్క చావే చేస్తారు దేశంలో. ఇది అత్యంత ప్రమాదకరం. ఇప్పుడు ఇక్కడ శిక్షించవలసింది ఎవరిని అంటే ఇతని బినామీలు దొరకాలి ఖచ్చితంగా. ఇతను చనిపోయినప్పుడు అదే అపార్ట్మెంట్ లో ఉన్న రోహిత్ రెడ్డి సంగతి ఏంటి? పైగా ఇంకొక మహిళ కూడా ఉంది, హై ప్రొఫైల్ మహిళ అంటున్నారు. ఆమె ఎవరో కూడా తీయాల్సిందే. చట్టం ముందు ఎవరో అతీతులు కాదు. చట్టానికి నిజంగా చట్టం కళ్ళు తెరవదలుచుకుంటే మనకు 2 కళ్ళు ఉంటే చట్టానికి 360 కళ్ళు ఉంటాయి. 360 డిగ్రీల్లో కళ్ళు తిరుగుతూనే ఉంటాయి, పట్టుకోవచ్చు. ఎవరికి బినామీగా ఉన్నాడు, ఎవరికి ఎదురు తిరిగాడు, దానివల్ల ఎవరికి కోపం వచ్చింది, ఎవరు ఈ పని చేశారు. ఇంకా తొలి వెలుగు రఘు అయితే ఇంకొంచెం ముందుకెళ్ళి ఈయన కేటీఆర్ బావమరిదికి, కేటీఆర్కి, వీళ్ళకి రోహిత్ రెడ్డి బినామీ, రోహిత్ రెడ్డికి ఇతను బినామీ అని చెప్తున్నారు. అయినా అయ్యుండొచ్చు. ఏదో అంటారు కదా, మాట ఉంది కదా, గుర్రం ఎగరవచ్చు అని. అలా ఏది ఏమైనా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక్కళ్ళతో పోయేది కాదు. ఇట్లాంటి ప్రమాదకరమైన విషయాలు ఎందరో అమాయకులు బలవుతారు, పెద్దవాళ్ళు ఎట్లయినా తప్పుకుంటారు. ఏముందండి, ఇవాళ ఈ దేశం కాదు అనుకుంటే లండన్లో విశ్రాంతి తీసుకుంటున్న వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. విజయ్ మాల్య, ఇంకా కొంతమంది మోడీలు ఉన్నారు అక్కడ. లలిత్ మోడీ, మోహల్ చక్స్కి, ఇట్లా చెప్పుకోవాలంటే చాలా మంది ఉన్నారు. అందుకని వాళ్ళు పై వాళ్ళు బాగానే ఉంటారండి, పెద్దవాళ్ళు ఎప్పుడైనా బాగానే ఉంటారండి. శిక్షలు వాళ్ళ దాకా వెళ్ళవండి. ఇలా బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు,
వీళ్ళే నాశనం అయిపోతారు. కాకపోతే దురదృష్టం ఏంటి అంటే ఈ రోజుకి అతని కుటుంబ నేపథ్యం ఎవరికి తెలియట్లా. ఇతనికి పెళ్ళయిందా, పిల్లలు ఉన్నారా, తల్లిదండ్రులు ఎవరు? మొన్న చూడండి, కేపీ చౌదరి గోవాలో ఉరేసుకుని చచ్చిపోయాడు. పాపం ఆయన దుబాయ్ దాకా వెళ్ళే డబ్బులు కూడా లేనట్టున్నాయి. వీళ్ళందరి జీవితాలు ఇలాగే ఉంటాయండి, చివరికి అంతమయ్యేది ఇలాగే. ఇప్పుడు మీలాంటి వాళ్ళకో నాలాంటి వాళ్ళకో అవకాశాలు రాక కాదు కదా, అన్వేషిస్తే మంచి ఉంటాయి, మంచి అవకాశాలు ఉంటాయి, చెడు అవకాశాలు ఉంటాయి. జీవితం అనే వైకుంఠ పాళీలో మెట్లు ఎక్కుతాము, పాముల నోట్లోనూ చిక్కుతాం. కానీ జాగ్రత్తగా ఉంటే మెట్లు ఎక్కుతాము, అజాగ్రత్తగా ఉంటే పాము నోట్లోకి వెళ్తాం. Right. చూద్దాం మేడం. మరి నాకు తెలిసి దీని మీద పెద్దగా ఏమి బయటికి రావేమో. అంత పెద్దవాళ్ళందరూ కలిసి చాప్ చుట్టేసే అవకాశాలే ఉంటాయి. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు.